హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే ఇంకో రెసిపీ అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు పరాటా విత్ పన్నీర్ మసాలా కర్రీ అయితే మనం చేస్తున్నాము. ముందుగా ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే మనం వేసేసుకోవాలి. ఫస్ట్ నూనె కాగిన తర్వాత పన్నీర్ వేసేసుకోవాలి. పన్నీరు దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి రుచి బాగుంటుంది అన్నమాట. ఇలా ముక్కలు చిదరకుండా మనం వేయించుకోవాలి నెమ్మదిగా. ఇప్పుడు పప్పు తీసుకున్నాం. అయితే ఇలా వేగిపోయాయి. ఇప్పుడు తీసేసుకున్నాం. దీంట్లో 2 లవంగాలు, 2 జీరాచి, 4 ఎండుమిరపకాయలు, జీడిపప్పు, ఎర్రగడ్డలు, జాపత్రి ఆకు, బిర్యానీ ఆకు, టమాటాలు ఇవన్నీ ఇదే నూనెలో కొంచెం వేగనివ్వాలి. చూసారా, ఇలాగే కొంచెం వేగనిస్తే సరిపోతుంది. ఇది కొంచెం వేగాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం వేగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్గా చేసుకోవాలి. మిక్సీ జార్లోకి అయితే నేను తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. ఇలా మెత్తగా పేస్ట్లా తీసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం నూనె వేసేసుకోవాలి. కొంచెం నూనె వేసేసుకొని ఎర్రగడ్డలు సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసేసుకోవాలి. తర్వాత టమాటాలు 2, కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం పసుపు మనం చూసి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్నాం ఇందాక. కొంచెం కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం మిక్స్ చేసుకుందాం. నూనె పైకి తేలేంత వరకు మనం ఉడకనివ్వాలి దీన్ని. అప్పుడే నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకోకూడదు. నూనె పైకి తేలేంత వరకు 5 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు. నీళ్ళు అయితే ఇప్పుడే యాడ్ చేయకూడదు. చూసారా ఇలా నూనె పైకి ఎలా వస్తుందో. ఇప్పుడు మనం వాటర్ని కొంచెం మనం యాడ్ చేసుకుందాం. కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బాగా ఇది ఉడకనివ్వాలి. కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. ఇప్పుడు వేసుకున్నాం కదా ధనియా పౌడర్, గరం మసాలా. ఇప్పుడు కొంచెం నా దగ్గర కొన్ని జీడిపప్పు ఉంటే నేను యాడ్ చేసుకున్నాను ఇంకా టేస్ట్ పెంచడానికి. ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలి. నాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకే నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. చూసారు ఎంత బాగా వస్తుందో. గ్రీన్ పీస్ ఇంకా మనకి కర్రీకి ఇంకా రుచి పెంచుతుంది కానీ తగ్గించదు. ఇందాక పన్నీర్ చిన్నగా కలుపుకోవాలి, లేకపోతే ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంతే, ఎంతో ఈజీగా పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి పరాటా కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది దీనికి. ఇంకా 5 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవడమే.
చూసారా ఇలా జ్యూసీగా రావాలి, ఇలా గ్రేవీ ఇలా వస్తే మనకి తినడానికి ఇంకా బాగుంటుంది. ఇలా మీ ఇంట్లో కూడా పన్నీర్ మసాలా కర్రీ ఇలా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ మసాలా అయితే రెడీ. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫస్టే పిండి కలిపి పెట్టుకున్నాను. దీంట్లో వచ్చేసి గోధుమ పిండి 1 గ్లాసు, పావు గ్లాస్ పాలు తీసుకున్నాను, కొంచెం ఉప్పు తీసుకున్నాను. దాని తర్వాత ఇలా మెత్తగా కలిపేసుకున్నాను. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇంకోసారి కలిపేసుకున్నాము. చిన్న చిన్న ముద్దలు తీసేసుకోవాలి. 4 ముద్దలు అయితే వచ్చాయి. దాని తర్వాత ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. మనకి వీలైనంత పెద్దదిగా చేసేసుకోవాలి చపాతీని, ఇరిగినా పర్లేదు. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం పొడి పిండి వేసేసుకొని ఇలా మొత్తం చేసేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇలా 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 ఉతకాలి. చూసారా ఎంత పొడిగా అయిపోయిందో. ఇలా పాములాగా చుట్టేసుకోవాలి. చూడండి ఇలా 4 రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని రుద్దుకోవడమే, చపాతీలాగా రుద్దాలి దీన్ని. ఇప్పుడు ఫస్ట్ చేత్తో మనకు వీలైనంతగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేత్తో దాని తర్వాతనే నెమ్మదిగా ఇలా చేయాలి. బాగా ఇలా చేయకూడదు, ప్రెస్ చేయకూడదు, చిన్నగా ఇలా ఇలా చేయాలి. ఇలా అన్నీ చేసేసుకుందాం. పెనం హీట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా ఫస్ట్ ఒకవైపుకే కాల్చుకోవాలి, 2 వైపులా కొంచెం కాల్చుకోవాలి. ఇలా తీసేసుకోవాలి పక్కకి. ఇలా కొంచెం 50% మాత్రమే ఫస్ట్ కాల్చేసుకోవాలి. మనకు పొరలు రావాలంటే ఫస్ట్ ఆయిల్ వేయకూడదు. ఆయిల్ వేస్తే పై లేయర్ కాలిపోయి లోపల కాలదన్నమాట. ఇలా మొత్తాన్ని ఇలా తీసేసుకోవాలి పక్కకి. ఇది ఒక టిప్ అన్నమాట పరోటా కాల్చడంలో. ఈ టిప్ మీరు ఫాలో అయితే లేయర్స్గా వచ్చేస్తాయి. నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందాక సగం కాల్చి పెట్టుకున్న పరోటాని ఇప్పుడు తీసుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. చూసారా ఎలా లేయర్స్ వచ్చేస్తాయో. చూసారా లేయర్స్ వచ్చేసాయి. చూడండి ఎలా వచ్చాయి. చూసారా ఎలా వచ్చాయి. ఇలా మనకి ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ పరోటా అనేది సూపర్ ఉంటుంది. పొరలుగా ఎంత బాగుంటుందంటే చూడండి పొరలు ఎలా వస్తున్నాయా. ఇప్పుడు ఇంకా ఇంకో పరోటా కూడా తీసేసుకో. ఇలా మనం ఫ్రీజ్లో పెట్టుకోవచ్చు. ఇలా చేసుకొని జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, ఆ జిప్లాక్ కవర్స్లో వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా చేసి పెట్టుకోవచ్చు. 1 వీక్ దాకా ఉంటాయి. 1 వీక్ దాకా మనం పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని చూసారా
చపాతీ ఎలా పొరోటా ఎలా వచ్చిందో పొరలుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.